అను మీరేం చెప్పక్కర్లేదు, నా తల తిరిగిపోతుంది. అస్తమానం ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకే భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి. అవసరమైతే కన్న తండ్రినే కాదు, ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా? ఇది సమయం కాదు. అను, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకంచుకోండి, నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు. వస్తా. అమ్మ బాబా, నా కారు, నా కారు, నా కారు, నా కారు. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా? నాకు తెలుసా బాబు. బ్రదర్, పుచ్చుకోండి బాబు గారు. మా వాణ్ణి కాస్త పిల్లమ్మా. మరండి, ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. నీ మొహం ఇంట్లో ఉంటాడు చూడు. అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. హరివిడి సదియా నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే. అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్, నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటారా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవరు మీ కారు బాగా తీసుకొచ్చాడండి. ఇంకా సామానంతా బండిలో పెట్టు. రైట్. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటా. తొందరగా విననంటే వినను అంటే. సరే, నువ్వు లోపలికి పో. దొంగ ఎక్కడ? మేనేజర్ గారా ఇక్కడున్నారే? ఇంగ్లా ఎక్కడండి? రాని పని చెప్తాను. పోసారా? ఎవరాను? దొంగ సార్. దొంగ విధానం కాదండి, గురునాథ్ అండి. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఈ వేషం ఏమిటి? నా కర్మ. కర్మ కాదు, గిర్మ కాదు, వీడొప్పకారు. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్, వీడి వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. గబ్బలేదు పంప. వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహుబౌద్ధుడు గారు అబ్బాయిని. పొర బలద్వార్. నాకు కోపం వచ్చిందంటే చంపేస్తాను. సన్నాసులు. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకునంటున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు. బ్రదర్,
ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దొరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీనివల్ల తేలింది ఏమంటే ఈ 2 గురునాథాలు గాక 3వ నంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాల్గొట్టుకోవటం దేనికి? అసలు విషయం అడంగుగా వెళ్ళి ఆరాధిద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుమ్మి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై అసలే అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఎప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం. ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలు చేయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఓఎస్, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోటో దారికి లేని పిచ్చి సన్నాసి నా తంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ ఒక వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం. వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి దడిసే వాడు దేశాలట్టుకు పోయాడు. నా తంటాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే. కడుపు కాలిందా కాళ్ళు ఏడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో, కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చరాములా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. అబ్బబ్బబ్బా, ఊరుకోవే. చూడు, ఇదిగో. కేకలేసి ఉంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్టులోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను, కానీ లేకపోతే మళ్ళీ పట్టుకోవడమే దొక్క చీరేసావాడు. సరే, ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏమాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా? పింగ్లా. అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే, వెళ్ళు. అమ్మా, థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియమద? చాచా, పింగ్లా బాగుంది. సరే, ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే. మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. తప్పుకో తప్పుకో. ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటా గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో, శాస్త్రులు గారు వచ్చారే. రండి రండి, కూర్చోండి. ఏమిటి సంగతి?
మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. తాళ్ళగు ఓహో వారా? మీరు అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా. అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీల్లేదు, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్లు 25 నిండగానే 1 సంవత్సరం పాటు స్వంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్టణంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. బేస్ భలే అజ్ఞాతవాసం అండి. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. రాణిగారి ఆజ్ఞ అయిందిగా, అలాగే వాకిట్లోనే అయింది. సుక్కెదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసుండరు. చూడకూడదు ఏమిటి? ఎక్కడో చూశానమ్మా. కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగా వస్తారా? ఎస్. కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన మీద అవుతావే. చేస్తావాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. జనార్దనం క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదే నీకు ఎవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే. చేసుకుంటే పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా